మన ఫ్యామిలీ జోలికి వస్తే వాడి పాపనాడు బోధన వదిలిపెట్టడం. వీడు ఒక మాట అంటే 100 మాటలు అంటే వాడు దెబ్బ కొడితే 10 దెబ్బలు కొడతాడు. కానీ ధర్మం జోలికి వచ్చేసరికి మనకెందుకు నేను వదిలేస్తున్నాడు, మనది కాదు, దాని విలువ మనకు తెలియక ఆ దరిద్రం మన హిందూ సమాజంలో ఎక్కువగా ఉంది. దానికోసం మనం పనిచేయాలి. ఇప్పుడు అట్లా అవగాహన చైతన్యం అందరికంటే ఈరోజు మనం అక్కడ కూర్చోవాల్సిన పనే లేదు అసలు. ఇప్పుడు మత మార్పిడి వల్ల ఇప్పుడు తల్లిదండ్రి చనిపోయినా సరే వెళ్ళని పరిస్థితి వస్తుందన్న. క్రైస్తవ మతం వల్ల క్రైస్తవ మతం వల్ల తల్లిదండ్రి చనిపోయినా వెళ్ళని పరిస్థితి వస్తుందన్న. అవును. ఎందుకని అడిగితే మా పాస్టర్ ఇలా చెప్తున్నారు అందుకనే వెళ్ళట్లేదు అంటున్నారు. మా పాస్టర్ ఇలా చెప్తున్నారు అందుకనే వెళ్ళట్లేదు అంటున్నారు. అంటే ఇది పాస్టర్ గారు కాదు, యేసే చెప్పాడు బైబిల్లో. ఆ శిష్యుడు ఒకడు మొదట చనిపోయిన నా తండ్రిని పాతి పెట్టి వస్తానని చెప్తే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మో పోండి